కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నిజామాబాద్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరపనున్నారు. డిఎస్ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. డిఎస్ అంత్యక్రియల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాస్ డిఎస్గా, సీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణ వాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డిఎస్ జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం, డిగ్రీ తర్వాత లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంకులో పనిచేశారు. ఆ టైంలో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు జాబ్కు రిజైన్ చేసి ఎన్ఎస్యుఐలో చేరారు. ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డిఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా 2004-2009లో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. డిఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పార్టీని బలోపేతం చేశారు. ఇద్దరు కలిసి 2004-2009లో 2 సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. డిఎస్ వైఎస్ జోడీ హిట్ కాంబినేషన్ గా అని గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంలో డిఎస్దే కీలక పాత్ర. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించారు. ప్రత్యర్థులకు అంతు చిక్కని ఎత్తుగడలు, వ్యూహాలు రచించడంలో దిట్టగా హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు డిఎస్. డిఎస్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు. మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ హయాంలో మంత్రిగా సేవలందించారు. వైఎస్ హఠాన్ మరణం తర్వాత డిఎస్ ను సీఎం చేస్తారనే టాక్ స్టేట్ అంతా వినిపించింది. అయితే ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుంచి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. దీంతో కీలకమైన సీఎం పదవికి దూరమయ్యారు. సోనియా గాంధీకి అత్యంత విధేయుడు డిఎస్. సోనియా, రాహుల్ ను ఎప్పుడైనా కలిసేంత స్వేచ్ఛ ఆయనకుండేది. 2010 ఉప ఎన్నికల్లో ఓడిపోయిన డిఎస్ ను 2013లో కాంగ్రెస్ ఎమ్మెల్సీని చేసింది. అయితే 2015లో ఎమ్మెల్సీ పదవిని మరోసారి పొడిగించాలని ఆయన పార్టీని కోరగా సమీకరణాలు మారి సాధ్యపడలేదు. దీంతో ఆయన పార్టీపై అలకబూని బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ డిఎస్ ను 2016లో రాజ్యసభకు పంపింది. కానీ బీఆర్ఎస్ తీరు నచ్చక 2022లో ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డిఎస్ శనివారం హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు. డిఎస్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించి కాంగ్రెస్ కండువా కప్పారు. దీంతో డిఎస్ చివరి కోరిక నెరవేరిందంటూ ఆయన సన్నిహితులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇవాళ నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.